గానే ఉన్నట్టు నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. బయట వచ్చిన వదంతులను ఎవరూ నమ్మవద్దన్నారు. నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరగడం వల్ల షుగరు, బీపీ కొంచెం పెరగడంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం మాత్రమే విశాఖ ఆసుపత్రిలో ఉన్నానని పేర్కొన్నారు. మళ్లీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కలుద్దామని సీతారాం పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నా ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, నేను మళ్ళా త్వరలోనే ఈ ప్రజాహిత కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం నేను ఖచ్చితంగా పర్యటించి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తాను. అది నా డ్యూటీ, అది నా ధర్మం. ఎవరు ఎన్ననుకున్నా మనం పట్టించుకోవాల్సిన పని లేదని మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను. అందుకు దీన్ని ప్రత్యేకమైనటువంటి ఏదో పెద్ద వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చింది అని ఇష్టమొచ్చినట్టుగా ప్రచారం చేయడం సరైనటువంటి కాదు. కాబట్టి నేను సోమవారం నుంచి మరలా మన ప్రభుత్వ కార్యక్రమాలకి యథాతథంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్ ఇచ్చారు.